ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కుదరకపోవడంతో సమ్మె అనివార్యమైంది. ఉదయం నుంచి ఆర్టీసీ జేఏసీ నాయకులు బస్ డిపోల వద్దకు చేరుకొని ఒక్క బస్సును కూడా బయటకు వెళ్లనివ్వడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిపోల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు రాత్రి 12 గంటల నుంచి సమ్మెకు దిగినారు. అది మన ఐఏఎస్ యొక్క కమిటీ యొక్క చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగినారు. అయితే ఇక్కడ మన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ముందున్నాం. ఈ కార్మికులందరూ జేఏసీగా ఏర్పడి వాళ్ళ యొక్క డిమాండ్లను 32 డిమాండ్లను పరిష్కారం కోసం సమ్మె దిగారు. వారి గురించి చర్చించుకొని చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి గత 13వ తారీఖు రోజున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం 36 రోజులు గడిచినా అసలు చర్చలకు పిలవకపోవడం, మరి సమస్యలు పరిష్కరించకపోకుండా కమిటీ వేసేసి కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు ఉదయం ఫస్ట్ బస్సు నుంచి బస్సులు ఆపడం జరిగింది. మరి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత 2.5 సంవత్సరాల నుండి మీరు ప్రభుత్వంలో ఏదైతే మేనిఫెస్టో పెట్టిండో కాంగ్రెస్ పార్టీ, అందులో ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మరి యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, పిఆర్సీ అమలు చేస్తాము, 2 పే స్కేల్స్ అమలు చేస్తామని చెప్పారు, మరి బకాయిలు వెంటనే చెల్లిస్తాము, ఆర్టీసీని పూర్తిగా విస్తరిస్తాము, మరి ప్రైవేట్ లేకుండా గవర్నమెంట్ బస్సులే నడిపేటట్టు చేస్తామని చెప్పేసి మీరు ప్రభుత్వంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మరి 2.5 సంవత్సరాలుగా ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకుండా మరి మా మీద పనిభారం వేస్తూ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఒక్కొక్క డ్యూటీని 8 గంటల డ్యూటీని 12 గంటలు చేయడం, 12 గంటల డ్యూటీని 14 గంటలు చేయడము, కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో మరి మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళు బెదిరిస్తూ లేకుంటే వాళ్ళని పిలిపిస్తూ వాళ్ళను అంటే మిమ్మల్ని కాదని ఎస్మా ప్రయోగం చేస్తానని అయితే ప్రభుత్వం అంటుంది. దీనిపైన మీరు ఏం స్పందిస్తారు? ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా మేము భయపడే ప్రసక్తి లేదు. సమ్మెలు చాలాసార్లు చేసినాం. ఇప్పటి వరకు ఎస్మా ప్రయోగించినా ఒక్క బస్సు కూడా నడపకుండా మేము బస్సులు ఆపుతామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు ఎస్మా ప్రయోగిస్తే మా దగ్గర కూడా మరి సమ్మె ఉధృతమవుతుంది. అన్ని ప్రజా సంఘాలను కూడగడతాం. సకల జిల్లా సమ్మె మాదిరి ఇంకా సమ్మె జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎస్మా ప్రయోగించినా ఏం చేసినా మా డిమాండ్ ఎంత వరకు లేకుంటే సకల జన సమ్మె చేసి ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్ సాధించుకున్నారని చెప్తారు. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.